కానీ మన జీవితాల్లో నిజంగా చెప్పాలంటే మనం దేవునితో కంటే కూడా మనుషులతో మన సహవాసాలు ఎక్కువగా ఉంటున్నాయి. కానీ దేవునితో మన సహవాసము చాలా తక్కువగా ఉంది. ఒక రోజులో కనీసము దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ దిన ప్రథమ అనుభవాన్ని దేవునికి ఇవ్వట్లేదు మనం. 24 గంటల్లో కనీసము 2:30 గంటైనా లెక్కబెట్టిన దేవునికి ఇవ్వాల్సిన మనము ఒక రోజులో ఒక గంట దేవునికి నేను ఇస్తున్నానని మనం ధైర్యంగా చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నాం. ఇంకెక్కడ నెమ్మది, ఇంకెక్కడ ఆదరణ, ఇంకెక్కడ దేవుని శక్తి, ఇంకెక్కడ దేవుని సహాయము? అసలు ఆయన చాటుకు వెళ్ళడం ఎక్కడ? ఆయన చాటుకు వెళ్ళడం ఎక్కడ? బాగా ఆలోచించండి. నిజంగా మిమ్మల్ని మీరు, నన్ను నేను పరిశీలన చేసుకుందాం. ఒక రోజులో నా దేవునికి నేను గడిపే సమయం ఉదయము 10 నిమిషాలు, 20 నిమిషాలు, రాత్రి ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, భోజనం చేసేటప్పుడు ఒక 2-3 నిమిషాలేమో ప్రార్థన, వాక్యం చదివేటప్పుడు, అంటే నిజంగా ఎంత లీస్ట్గా దేవునికి ఇస్తున్నాము, ఎంత ఎక్కువగా మన కొరకు మనం ఖర్చు పెట్టు. ఇవన్నీ దేవునికి ఇష్టం లేనటువంటి పరిస్థితి. మన సమయంలో కూడా మనం దేవునికి ఆ వంతు చెల్లించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఒక నియమం. ఇది దేవుని బిడ్డలకు కావలసినటువంటి శక్తి. ఏమండి, ఇలా మనం ఆ విధంగా మనము కొంచెం దేవునితో ఒక తీర్మానం చేసుకొని, ఆ రోజులో మనం ఇలాంటి సమయాన్ని ఈ విధమైనటువంటి ఒక ఒక దేవునితో ఆ విధమైనటువంటిది తక్కువ కాకుండా మనం చేసుకుంటూ వచ్చినప్పుడు ఆయన అంటాడు కదా, నన్ను శోధించండి, ఇచ్చి శోధించండి అని అన్నాడు. నన్ను శోధించండి మీరు అన్నాడు ఆయన. అంటే దేవునితో ఇలా గడిపి, దేవునితో విరిగిన అనుభవంతో కావచ్చు, సహవాసంతో కావచ్చు, వాక్యంతో కావచ్చు, ప్రార్థనలో కావచ్చు, స్తుతించడంలో కావచ్చు, మహిమపరచడంలో కావచ్చు, దేవునితో ఏమండి ఆ ఏకాంత వ్యక్తిగత జీవితం మనం గడిపి శోధించమంటున్నాడు ఆయన. శోధించడం అని అంటే నన్ను మీరు పరిశోధించండి, నేను చేస్తానో చేయను, పొందుకుంటారో లేదో.